హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం ఏపీ ఎఫ్పీఓ ఏబీఓ మెయిన్స్ అండ్ తానేదార్ గురించి డైలీ డిస్కస్ చేస్తాం కదా, ఎంసీక్యూస్. ఈ రోజు ఎంసీక్యూస్ కాకుండా ఎస్ఏ గురించి చూద్దాము. బికాస్ ఎస్ఏ గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు డీటెయిల్డ్ గా చెప్పాను. ఈవెన్ దో 100+ మార్క్స్ అనేది మీరు పేపర్ 1 పేపర్ 2 కలిపి తెచ్చుకున్న పర్సన్ కి కూడా నేను రియల్ ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చెప్తాను. 2019 లో ఏదైతే మనకి ఎఫ్పీఓ మెయిన్స్ జరిగిందో ఆ మెయిన్స్ లో క్యాండిడేట్ కి 100+ పేపర్ 1 అండ్ పేపర్ 2 లో మార్క్స్ వచ్చినా కూడా ఎస్ఏలో ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో దట్ ఈస్ 18+ అనేది రాకపోవడం వల్ల డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ లో ఇతన్ని సెలెక్ట్ చేయలేదు ఫర్ ది ఫిజికల్ ఈవెంట్స్ అనమాట. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా డీటెయిల్ గా ఆ మార్క్స్ లిస్ట్ అనేది చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనిలో మన ఎస్ఏస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేది అడగడం జరిగింది. అది క్లారిఫై చేయడానికి, అలాగే మీరు ఎస్ఏ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక కామన్ పాయింట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనే డౌట్స్ చాలా మంది అడిగారు. అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు అడ్రస్ చేస్తాను. ఫస్ట్ రూల్స్ అనేది మనం చూద్దాము. రూల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది గుర్తుపెట్టుకోండి. 2019 ఎస్ఏ పేపర్ కాదండి, ఎఫ్పీఓది కాదు. ఏదైతే 2025 లో మనకి గ్రూప్ 1 జరిగిందో ఆ గ్రూప్ 1 నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, రైట్? బికాస్ మనకి 2019 మెయిన్స్ జరిగింది, మనకి అవైలబుల్ గా లేదు. దట్ ఈస్ వై ఇన్స్ట్రక్షన్స్ కోసం నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది కాకుండా నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి, రైట్? సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి తెలుసు, ఓన్లీ 1 క్వశ్చన్ ఉంటుంది. గ్రూప్ 1 లో మనకి చాయిస్ ఉంటుంది, బట్ మన ఎఫ్పీఓ మెయిన్స్ లో మనకి ఒక్కో క్వశ్చన్ మాత్రమే ఇస్తారు. ఆ ఒక్కో క్వశ్చన్ మనం రాయాల్సి ఉంటుంది. 50 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఇది మనకి తెలుసు. అండ్ క్వాలిఫైయింగ్ వచ్చేసి మనకి 18+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి, రైట్? ఇది మనకి తెలిసిన బేసిక్ డీటెయిల్స్. మరి వాళ్ళు ఆన్సర్ షీట్స్ అనేవి అడిషనల్స్ ఇస్తారా, బుక్లెట్ ఇస్తారా అని అడిగారు. బుక్లెట్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఎలాగైతే ఇచ్చున్నారో సేమ్ ఇలానే మీకు ఒక బుక్లెట్ అనేది ఇస్తారు. లైక్ 8 to 10 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ గా మీకు అడిషనల్స్ కానీ వైట్ పేపర్ షీట్స్ కానీ ఎలాంటివి కూడా ప్రొవైడ్ చేయరు. ఇందులోనే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీడియం ఆఫ్ ది ఎస్ఏ, ఇది మనకు 3 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఎయిదర్ తెలుగు అయినా కావచ్చు, లేదంటే ఇంగ్లీష్, లేదంటే ఉర్దూ. ఈ 3 లాంగ్వేజెస్ లో మీరు ఏ లాంగ్వేజ్ కనుక నీట్ గా రాయగలుగుతాము, ప్రెజెంట్ చేయగలుగుతాము అనుకుంటారో ఆ లాంగ్వేజ్ ఆర్ ఆ మీడియం అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా మనకి తెలుసు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది రైటింగ్. రాసేటప్పుడు మీరు హైలైట్ చేయొచ్చా చేయకూడదా, ఏ ఇంక్ యూజ్ చేయాలని చాలా మందికి డౌట్స్. నేను చెప్పాను ఏపీఎస్సీ రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం హైలైటింగ్ అనేది చేయకూడదు అని చెప్పారు. సో హైలైటింగ్ కానీ స్పెషల్ మార్క్స్ అనేవి మీరు ఆన్సర్ షీట్ లో పెట్టడం కానీ ఆ బుక్లెట్ లో చేయకూడదు. అలా చేస్తే ఇన్వాలిడ్ చేస్తారు. అండ్ దెన్ డిఫరెంట్ ఇంక్స్, బ్లూ ఆర్ బ్లాక్ వాడచ్చా అని చాలా మంది నన్ను అడిగారు. బ్లూ ఆర్ బ్లాక్ వాడచ్చు అని నేను చెప్పాను. వాడచ్చు అంటే లెట్స్ సే ఇది మీరు ఎస్ఏ రాసినటువంటి బుక్లెట్ పేపర్ అనుకోండి. ఇక్కడ నుంచి మీరు బ్లూ ఇంక్ తో రాసి అండ్ దెన్ నెక్స్ట్ పేరా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇది బ్లాక్ తో ఇలా రాయకూడదు. మీరు గనక ఇలా ఎస్ఏ రాస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బ్లూ పెన్ తో రాస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్ అనేది మీరు పెడుతున్నారు. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్ అనేది పెట్టినప్పుడు దీన్ని మీరు అండర్లైన్ చేయడానికి కావచ్చు, కాలమ్స్ పెడతారు కదా, సో దీన్ని అండర్లైన్ చేయడానికి వేరే ఇంక్ వాడండి. కానీ హైలైట్ చేయడానికి కానీ ఇలా ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు మిడిల్లో ఏదైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఇండియా మిషన్ గురించి లేదంటే హైడ్రోజన్ మిషన్ గురించి మీరు పెడదాం అనుకున్నారు. అది కానీ ఇక్కడ రాసి దీన్ని వేరే ఇంక్ తో హైలైట్ చేయడం కానీ వేరే ఇంక్ తో రాయడం కానీ అలాంటివి హైలైటింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే అది ఏపీఎస్సీ మనకు చెప్పింది అలా చేయకూడదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ లోనే మనకు మెన్షన్ చేయడం జరిగింది రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. దట్ ఈస్ వై నేను యూజ్ చేయొద్దు అని చెప్పాను. అండ్ పెన్స్ కూడా మోస్ట్లీ బ్లూ ఆర్ బ్లాక్, ఏదైనా బాల్ పాయింట్ పెన్ అనేది ఒక్కటే యూజ్ చేయడానికి ట్రై చేయండి. జెల్ ఇంక్ కానీ స్కెచ్ పెన్ కానీ ఫౌంటైన్ ఇంక్స్ కానీ డిఫరెంట్ పెన్స్ ఏవైతే స్టిక్ పెన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా యూజ్ చేయకూడదు, రైట్? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్. క్లియర్? సో నెక్స్ట్ మనకు వచ్చేసి జనరల్ ఎస్ఏ. ఇది నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. 50 మార్క్స్ ఉంటుంది. అండ్ దెన్ ఎంత సింపుల్ గా మీరు యొక్క ఎస్ఏ ఆన్సర్ ని పెట్టుకోగలిగితే అన్ని ఎక్కువ మార్క్స్ అనేది మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్టిక్ టు ది క్వశ్చన్. ఏదైతే మనకు క్వశ్చన్ లో అడుగుతున్నాడో ఆ క్వశ్చన్ కి స్టిక్ అవ్వడానికి చూడండి. ఒక డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్ కి మీరు జంప్ అవ్వద్దు. అందుకే మీరు ఒక పేజ్ రాసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నారు అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదవండి. మళ్ళీ క్వశ్చన్ చదివినప్పుడు ఓకే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు రైట్ అని మీకు అర్థమవుతుంది. అందుకే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏమని చెప్పాను? 5, 30 అండ్ దెన్ 10 ఇలాంటి ఒక ఫార్ములా అనేది ఫాలో అవ్వండి అని చెప్పడం జరిగింది. ఏంటి ఫార్ములా? ఫస్ట్ 10 మినిట్స్ ఏదైతే మీకు పేపర్ అనేది ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు
మీరు ఆ క్వశ్చన్ని చదవండి. క్వశ్చన్ని చదివినప్పుడు ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలి, ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆ కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్? మీరు ఆ యొక్క ఎస్సేని ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు, ఈ క్వశ్చన్లో ఇలా ఇచ్చారనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను, ఇంట్రడక్షన్ నుంచి బాడీకి నేను ఇలా లింక్ చేసుకుంటాను, బాడీలో ఒక పారాగ్రాఫ్ నుంచి నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఎలా దాన్ని నేను తీసుకెళ్ళాలి. అలాగే ఛాలెంజెస్ కనుక ఇచ్చినప్పుడు ఛాలెంజెస్ పెట్టి నేను ఏం రాయాలనుకుంటున్నాను, బాడీలో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ రాస్తాను, రాసిన తర్వాత ఛాలెంజెస్ గురించి రాస్తాను, ఛాలెంజెస్ తర్వాత దానికి మెజర్స్ గురించి రాస్తాను, మెజర్స్ తర్వాత నేను కంక్లూజన్ రాస్తాను. ఇలా ఏం రాయాలనుకుంటున్నారు, ఎలా రాయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ 10 minutes మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి అని నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 30 minutes మీరు ఎస్సే ఆన్సర్ రాయడానికి చూడండి. ఈ 30 minutes రాసిన తర్వాత లాస్ట్ 5 minutes మాత్రం రాస్తూ ఉండొద్దు. లాస్ట్ 5 minutes అగైన్ మీరు ఏం చెక్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ కానీ చేస్తున్నారా అనేది చూసుకోండి. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిస్టేక్స్ చేశారా, లేదైనా ఏదైనా పారాగ్రాఫ్స్ కానీ ఏదో ఒక తొందరలో కావచ్చు, లేదంటే ఇన్విజిలేటర్ సైన్ చేయడానికి కావచ్చు, మిడిల్లో వచ్చినప్పుడు ఏదైనా పారాగ్రాఫ్స్ మీరు అలానే వదిలేశారా అనేది కూడా గమనించుకోవడానికి. అందుకే మీరు లాస్ట్ 5 minutes అనేది చెక్ చేసుకోవడానికి వదిలేసుకోండి. 30 minutes రాయండి, 10 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి, 5 minutes కంప్లీట్ మీరు రాసిన ఎస్సేని చెక్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్. చాలా వరకు ఆస్పిరెంట్స్ మన దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, తీసుకొని వాళ్ళు కావచ్చు, ఎస్సేస్ అనేది రాసి షేర్ చేయడం జరిగింది. నేను ఎవాల్యుయేట్ చేసి పంపించాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎస్సేస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే ఈ యొక్క స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్. మీరు తెలుగు రాసినా సరే, ఇంగ్లీష్ రాసినా సరే, ఉర్దూ రాసినా సరే స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీరు పెద్ద పెద్ద వొకాబులరీ యూస్ చేయండి, రిటర్న్ వర్డ్స్ యూస్ చేయండి అని ఎవరు మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఎంత ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు రాస్తే ఎవాల్యుయేటర్ కూడా అంతే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అర్థం చేసుకోండి, మీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి పర్సన్స్, ప్రొఫెసర్స్ మీ యొక్క ఎస్సెస్ ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఎంత సింపుల్ వర్డ్స్ అనేది మీరు రాసి మీ ఎస్సేని ఎంత సింపుల్ గా పెట్టగలిగితే అంత సింపుల్ గా ఎగ్జామినర్ కి మీరు రాసింది అర్థమవుతుంది, మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారో అది తెలుస్తుంది. సో ఫ్లో ఆఫ్ ది ఎస్సే అనేది చూసుకోండి. ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ కి వెళ్ళిపోకుండా ఒక ఫ్లోలో రాయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఇంటర్లింకింగ్, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి మీరు ఇంటర్లింక్ చేయాలి. ఈ ఇంటర్లింక్ చేసుకుంటూ రాయండి. అండ్ మోస్ట్లీ పారాగ్రాఫ్స్ రాయాలో పాయింట్స్ రాయాలా అని అడుగుతున్నారు. పారాగ్రాఫ్సే రాయండి, దట్ టు షార్ట్ పారాగ్రాఫ్స్. ఒక్కొక్క పారాగ్రాఫ్ మోస్ట్లీ 5 to 7 lines, ఇంతకు మించి ఒక్కొక్క పారాగ్రాఫ్ ని కూడా రాయొద్దు. రాయాలి అనుకుంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు బుక్లెట్ లో పేపర్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మొత్తం మీరు ఇలా రాయాలి అనేది ఏం లేదు కదా, ఇలా పేజ్ మొత్తం ఒకే పారాగ్రాఫ్ లో రాయాలి అని ఎక్కడ రూల్ లేదు. ఒక పేపర్ మీకు ఇలా ఉంది అంటే మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇలా మీకు ఒక పేపర్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారు, రైట్? సో ఇలా రాసి 4 lines లో ఇలా ఎండ్ చేశారు అనుకున్నాం, మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఇలా స్టార్ట్ చేశారు. సో ఇది మీకు చూడడానికి నీట్ గా ఉందా, ఇది మీకు చూడడానికి నీట్ గా ఉందా, మీరే అబ్జర్వ్ చేయండి. ప్రెజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రెజెంటేషన్ ఎంత బాగుంటే మీ మార్క్స్ అనేది అంత ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్? సో అందుకే షార్ట్ పారాగ్రాఫ్స్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ పాయింట్స్ రాయొచ్చా లేదా అంటే పాయింట్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనికైనా మెజర్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ రాయాలనుకుంటున్నారు, లేదంటే ఇనిషియేటివ్స్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, ఇలాంటి పాయింట్స్ రాయాలన్నప్పుడు మీరు పారాగ్రాఫ్ లో రాయలేరండి. ఇలాంటివి మీరు పాయింట్ వైజ్ గానే రాయాలి. అలాంటివి పాయింట్ వైజ్ గా రాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ దెన్ కమింగ్ టు ది టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పిన ఫార్ములా 10:35 ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు ఇన్ టైం మేనేజ్మెంట్. అలా కాకుండా మీరు పేపర్ ఇవ్వగానే స్టార్ట్ చేసేసి ఒక 10 minutes రాసిన తర్వాత మళ్ళీ ఏం రాయాలి అని మళ్ళీ ఒక 10 minutes ఆలోచించుకొని మళ్ళీ ఒక 10 minutes రాశారు అనుకోండి, ఇక్కడే మీకు 30 minutes అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 15 minutes లో మీరు మొత్తం కంప్లీట్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకోవాలి, అంతా కంప్లీట్ చేశారు లేదో చూసుకోవాలి. ఈ గందరగోళం పరిస్థితిలోకి వెళ్లకుండా ముందే ఇలా ప్లాన్ చేసుకోండి, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్. 10 minutes నేను ప్లాన్ చేసుకోని అక్కర్లేదు, నాకు 5 minutes చాలు అనుకుంటే 5 minutes లో ప్లాన్ చేసుకోండి, 35 minutes రాసుకోండి, అండ్ లాస్ట్ 5 minutes లో మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, రైట్? ఇలా మీరు ఫాలో అయితే ఎస్సే అనేది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. నేను ఎస్సేని ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా చెప్తున్నాను అంటే ఎస్సే యొక్క ఇంపాక్ట్ అనేది మీకు నెక్స్ట్ పేపర్స్ మీద పడుతుంది. మీరు మార్నింగ్ ఎస్సే కంప్లీట్ చేస్తే అగైన్ ఆఫ్టర్నూన్ మీకు పేపర్ ఉంది కదా, సో ఆ పేపర్ మీద మీకు ఈ పేపర్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అంటే దీన్ని మీరు బాగా రాయాలి అంటే దీని ప్రిపరేషన్ ఉండాలి. మీరే ఆలోచించండి, ఎంతమంది 2 to 3 days వన్స్ ఒక్క ఎస్సే అయినా రాస్తున్నారా? I think nobody are writing. Mostly
స్టూడెంట్స్ రాయట్లేదు. ఎస్ఏలో పోగొట్టుకుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఎస్ఏని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎస్ఏని కూడా ఫోకస్ చేయండి. బికాస్ ఎస్ఏతో మీరు ర్యాంక్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2019 మెయిన్సే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా, చాలా మంది 100+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎస్ఏలో మార్క్స్ తెచ్చుకోక ఈ యొక్క మెరిట్ లిస్ట్లో రాలేకపోయారు, రైట్? అండ్ మెయిన్ టాపిక్ నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఏ టాపిక్ ఇస్తారో తెలియట్లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం అని చాలా మంది అడుగుతున్నారు. సింపుల్ గా మనకి ఎలాగైతే ఇన్స్టెంట్ నూడిల్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ దొరుకుతుందో అలా రెడీమేడ్ గా మీరు కొన్ని ఇంట్రడక్షన్స్ పెట్టుకోండి. ఇంతకు మించి నేను ఒక బెస్ట్ అడ్వైస్ అయితే ఇవ్వలేను, రైట్? సో ఒక రెడీమేడ్ ఇంట్రడక్షన్స్, ఏదైనా సరే క్వశ్చన్ రానివ్వండి, దేని మీద వస్తుంది అయితే ఫారెస్ట్ మీద వస్తుంది, లేదంటే ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఇంతకు మించి క్వశ్చన్ రాదు కదా. సో అది ఫారెస్ట్ మీద కావచ్చు, ఎన్విరాన్మెంట్ మీద కావచ్చు. ఒక రెడీమేడ్ ఇంట్రడక్షన్. ఫారెస్ట్ మీద వస్తే ఏం రాస్తాము, అసలు ఫారెస్ట్ అంటే ఏంటో రాస్తాము, ఫారెస్ట్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంటో రాస్తాం, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది రాస్తాం, రైట్? ఎన్విరాన్మెంట్ మీద వచ్చినా కూడా అదే కదా చేస్తాం. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని రాస్తాం, ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది రాస్తాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం రాస్తాం. ఈ ఇంట్రడక్షన్ చేంజ్ అవ్వదు కదా. సో ఒక రెడీమేడ్ ఇంట్రడక్షన్ అనేది పెట్టుకోండి. అండ్ దెన్ కంక్లూజన్స్ కూడా మోస్ట్లీ చేంజ్ అవ్వవు. ఈథర్ కంక్లూజన్ అయినా రాస్తారు, లేదంటే వే ఫార్వర్డ్ రాస్తారు. ఇవి రెండు కూడా చేంజ్ అవ్వవు కదా. ఏం రాస్తారు, క్వశ్చన్ లో ఇచ్చినటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా మీ యొక్క కంక్లూజన్ లో కానీ వే ఫార్వర్డ్ లో కానీ ఉండాల్సిందే. ఇది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. అలా రాసిన తర్వాత ఏం చేస్తారు, మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆల్రెడీ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా అనేది మెన్షన్ చేస్తాం, రైట్? సింపుల్ గా చెప్పాలంటే వీఆర్ ఫాలోయింగ్ దీ స్టెప్స్, మనం ఇది ఫాలో అవుతున్నాము, ఫ్యూచర్ లో ఇంకా కూడా ఇలా ఫాలో అయితే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంటాం మనము అనేది కంక్లూజన్ లో రాస్తాం. క్వశ్చన్ ఏదైనా ఉండనివ్వండి, ఈ పాయింట్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో దీనికి కూడా రెడీమేడ్ గా ఒక కంక్లూజన్ అనేది పెట్టుకోండి. మోస్ట్లీ కంక్లూజన్ లో ఇనిషియేటివ్స్ కానీ మెజర్స్ కానీ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి ఒక పేపర్ లో రాసి పెట్టుకోండి, రైట్? సో దట్ మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్, కంక్లూజన్ ఏదైనా సరే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఎగ్జామ్ లో ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకున్నా కూడా మీరు ఈజీగా ఎస్ఏ అనేది కంప్లీట్ చేయొచ్చు, ఓకే? అండ్ దెన్ కమింగ్ టు సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్, లైక్ ఇందాక నేను ఏదైతే రెడీగా పెట్టుకోమన్నానో అలా రెడీమేడ్ గా మీరు పెట్టుకోవాలి అని కనుక ఎవరైనా ఇప్పుడు అనుకుంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ దీని గురించి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అండ్ దెన్ హ్యూమన్ ఫారెస్ట్ ఇంటర్ఫేస్ ఏంటి, కన్జర్వేషన్ లో మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, అలాగే సస్టైనబుల్ సొల్యూషన్స్. ఇవి ఫాలో అయితేనే కదా మన ఎన్వైరన్మెంట్ హార్మ్ కాకుండా ఉంటుంది. సో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఏం రాస్తాం, ఈ సస్టైనబుల్ సొల్యూషన్సే రాస్తాం. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా గవర్నమెంట్ పాలసీస్ రాస్తాం. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాము, మా గవర్నమెంట్ ఇంత కష్టపడుతుంది అని మనం చెప్పాలంటే ఏం చేయాలి, మనం గవర్నమెంట్ పాలసీస్ రాయాలి. సో ఇవి చేంజ్ అవ్వవు, ఇవి చేంజ్ అవ్వవు, ఛాలెంజెస్ అనేవి చేంజ్ అవ్వవు. ఛాలెంజెస్ ఎక్కడైనా ఒకే రకమైన ఛాలెంజెస్ ఉంటాయి. మన దగ్గర ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఉందంటే మన దగ్గర ఒకే ఛాలెంజెస్ ఉంటాయి. లేదు యుఎస్ లో ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఉందంటే అక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ కన్జర్వేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. అన్ని సేమ్ ఉంటాయని నేను అనను, బట్ సమ్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఒక 10 తీసుకుంటే 5 అయినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో అలాంటివి మీరు రెడీమేడ్ గా చేసి పెట్టుకోండి, సో దట్ మీకు ఎస్సీ మీద ఒక భయం అనేది పోతుంది అనడానికి నేను ఇది చెప్తున్నాను, రైట్? సో ఇలాంటి ఒక రఫ్ పేపర్ లో రాసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు పాలసీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్, ఇవి కూడా మనకి చేంజ్ అవ్వవు. దీని మీద కూడా ఒక పేపర్ తీసుకొని వెంటనే రాసి పెట్టుకోండి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ, ఫారెస్ట్ మీద క్వశ్చన్ వచ్చినా సరే, ఎన్వైరన్మెంట్ మీద క్వశ్చన్ వచ్చినా సరే దీని గురించి రాస్తాం. నెక్స్ట్ విలేజ్ లెవెల్లో దాని యొక్క రోల్ ఎలా ఉంది, అంటే మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మన గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది అని డెఫినెట్ గా రాస్తాం. సో రాయాలి అన్నప్పుడు పంచాయతీ అండ్ గ్రామ సభ రోల్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో ఏంటి దాని యొక్క రోల్ అనేది కూడా రాసి పెట్టుకోండి. అండ్ దెన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇవి మీరు ఎక్కడ రాయాలన్నా కూడా చేంజ్ అవ్వవు కదా. లైక్ బయోడైవర్సిటీ మీద కావచ్చు, UNFCCC గురించి కావచ్చు, ప్యారిస్ అగ్రిమెంట్స్ గురించి కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి కావచ్చు, కన్వెన్షన్స్ గురించి కావచ్చు, ఇవన్నీ మనకి చేంజ్ అవ్వవు, రైట్? సో అవన్నీ కూడా రాసి పెట్టుకోండి. అండ్ దెన్ మిషన్స్, గ్రీన్ ఇండియా మిషన్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ మనకి చేంజ్ అవ్వవు. కాబట్టి పాలసీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ కూడా మీరు ఒక పేపర్ లో రాసి పెట్టుకుంటే మీరు ఎస్సే ఆన్సర్ అనేది ఎగ్జామ్ లో రాసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది సబ్ హెడ్డింగ్స్ ఏదైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఇందులోనే కవర్ అయిపోతాయి, రైట్? సో ఇంట్రడక్షన్ అనేది మీరు ఇక్కడే కవర్ చేసుకుంటున్నారు, కంక్లూజన్ అనేది మీరు ఇక్కడే కవర్ చేసుకుంటున్నారు, అండ్ బాడీలో రాయాల్సినటువంటి పాలసీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడే కవర్ చేసుకుంటున్నారు, అండ్ మేజర్ ఛాలెంజెస్ ఇక్కడే కవర్ చేసుకుంటున్నారు, సొల్యూషన్స్ కూడా ఇక్కడే కవర్ చేసుకుంటున్నారు. సో మీకు
మోస్ట్లీ ఒక 70% ఆఫ్ ది ఎస్సే అనేది మీరు ఆల్రెడీ రెడీమేడ్గా చేసి పెట్టుకున్నటువంటి ఆన్సర్ నుంచి రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎస్సేలో మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి ఉండదు. అందుకే ఇలా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇప్పటిదాకా ఏం చేయాలో చూసాము, ఏం చేయకూడదో కూడా ఇప్పుడు చూద్దాం. ఇర్రెలవెంట్ ఇంట్రడక్షన్స్. లైక్ వాడు ఫారెస్ట్ గురించి అడిగాడు అనుకోండి, మీరు ఫారెస్ట్ ఇంట్రడక్షన్, ఫారెస్ట్ డెఫినేషన్ కానీ ఫారెస్ట్ నుంచి మనకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఉంది అనేది రాయడం మానేసి ఇంట్రడక్షన్లోనే మీరు ఫారెస్ట్కి ఇంత నష్టం జరుగుతుంది, ఫారెస్ట్ అనేది డిగ్రేడ్ అయిపోయింది అనేటువంటి ఇర్రెలవెంట్ ఇంట్రడక్షన్ అనేది రాయొద్దు. ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ లాగానే ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు మీ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, మీ నేమ్ ఇది, మీరు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ కంప్లీట్ చేశారు ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్తారు. కానీ ఫస్ట్ నుంచే లేదు నా లైఫ్లో ఇలా జరిగింది, 2015లో నా లైఫ్ ఇలా ఉంది, 2010లో నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పాం కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఇర్రెలవెంట్ ఇంట్రడక్షన్స్ అనేది రాయొద్దు. అండ్ దెన్ కమింగ్ టు ది సేమ్ పాయింట్స్ అనేవి రిపీట్ చేయొద్దు. ఓకే, బికాస్ మీరు ఎక్కడో ఒక దగ్గర రాసి ఇంకో దగ్గర రాసినా కూడా మీ టైమో నా టైమో బాగాలేదు అనుకోండి, ఎగ్జామినర్ ఫస్ట్ పేజ్లో మీరు రాసిన ఒక పాయింట్ చదివాడు అనుకోండి, అదే పాయింట్ మీరు మళ్ళీ 4th పేజ్లో రాశారనుకోండి, మీ టైం నా టైం బాగాలేదంటే వాడు వెళ్ళి మళ్ళీ అదే పాయింట్ చదువుతాడు. వీళ్ళు రాసిందే రాశారేమో మొత్తం పేపర్ అంతా అని చెప్పి మార్క్స్ అనేది డిక్రీజ్ చేసేస్తాడు. అందుకే సేమ్ పాయింట్స్ అనేది రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ ఇన్కంప్లీట్ పారాగ్రాఫ్స్ కూడా ఒక ఎండ్ అనేది లేకుండా రాయొద్దు. ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారు అంటే దాన్ని ఎండ్ చేయండి, మిడిల్లో వదిలేయద్దు అనమాట. ఒక టాపిక్ కూడా స్టార్ట్ చేశారు, ఒక సబ్హెడింగ్ స్టార్ట్ చేశారు అంటే దాన్ని ఎండ్ చేయండి, మిడిల్లోనే వదిలేయద్దు. ఓకే, వదిలేస్తాం, ఎందుకు వదిలేస్తాం మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు వాటర్ తాగుండొచ్చు, లేదంటే ఇన్వెస్టిగేటర్ ఏదో ఒక సిగ్నేచర్స్ కోసం వచ్చి ఉండొచ్చు, ఏదో ఒక డీవియేషన్ అక్కడ జరిగి ఉండొచ్చు. దట్ ఈస్ వై కొన్నిసార్లు వదిలేస్తుంటారండి, మీరే కాదు నేను కూడా వదిలేస్తుంటాను. సో దట్ ఈస్ వై లాస్ట్ 5 minutesలో చెక్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఆ పారాగ్రాఫ్స్ మళ్ళీ చూసుకున్నప్పుడు కానీ ఇంకంప్లీట్గా వదిలేకుండా కంప్లీట్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ద సొల్యూషన్స్. ఎస్సే రాస్తున్నాము అంటే డెఫినెట్గా అందులో ఛాలెంజెస్ గురించి మనం రాస్తాం, లేదా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ గురించి రాస్తాం, ఏదైనా ఒక ఇష్యూ గురించి. ఈ నెగిటివ్స్ కానీ ఛాలెంజెస్ గురించి రాసాము అంటే డెఫినెట్గా ఆ ఛాలెంజెస్కి మెషర్స్ ఏంటి అనేది రాయాలి. ఆ నెగిటివ్స్ రాసాము అంటే దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది రాయాలి. ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లం చెప్పేస్తే సరిపోదు కదండి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మనం ఇవ్వాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ నీకు ఈ డిసీజ్ ఉంది అని చెప్పి వదిలేరు కదా, దానికి ఒక ట్రీట్మెంట్, ఒక ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారు కదా మనకి. సేమ్ అలానే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మీ ఎస్సేలో కనపడాలి. అండ్ దెన్ కమింగ్ టు ది లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ లాంగ్వేజ్ రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. తెలుగు రాస్తున్నారా, ఇంగ్లీష్ రాస్తున్నారా, ఉర్దూ రాస్తున్నారా, మీ ఇష్టం. బట్ రాస్తున్నటువంటి లాంగ్వేజ్లో ప్రెజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి. ఈ ప్రెజెంటేషన్తో పాటు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది లేకుండా చూసుకోండి. అండ్ దెన్ గ్రామర్ అనేది కరెక్ట్గా రాయడానికి చూడండి. సెంటెన్స్ ఫ్రేమింగ్ బాగుండాలి. షార్ట్ సెంటెన్సెస్ రాయండి, లాంగ్ సెంటెన్సెస్ అనేది రాయొద్దు. ఈ లాంగ్వేజ్ అనేది కూడా చూసుకుంటే ఎస్సేలో ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇది మనకి గ్రూప్ 1 ఏదైతే 2025లో జరిగిందో, 2025లో గ్రూప్ 1 మెయిన్స్ యొక్క ఎస్సే పేపర్ అనమాట. ఈ ఎస్సేలో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి చూడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పుష్ మస్ట్ బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఈ క్వశ్చన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంది. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీని ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది. ఇది నేను మీకు టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను అక్కడ మీకు ఇస్తాను. అది మీరు రాసిన తర్వాత ఆ ఆన్సర్ చూడండి. ఓకే, అప్పుడు మీరు ఎలా రాశారు, ఎక్కడ మిస్టేక్స్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఎస్సే మెటీరియల్ గురించి మనం చూస్తే, మన దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ తీసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, రాశారు, డైలీ డౌట్స్ అడుగుతున్నారు, చెప్తూనే ఉన్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైనా ఎస్సే మెటీరియల్ తీసుకోవాలి అనుకుంటే, లైక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటితో ఏవైతే ఎస్సేస్ ఉన్నాయో, మనకి సిలబస్ లో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఈ ఫారెస్ట్ మీద 10 essays అండ్ ఎన్విరాన్మెంట్ మీద 10 essays, అలాగే పాలసీస్ అండ్ గవర్నెన్స్ మీద కూడా నేను మీకు 10 essays ఇచ్చాను, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఇనిషియేటివ్స్ కావచ్చు, అండ్ దెన్ మెజర్స్ కావచ్చు, అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, నేషనల్ లెవెల్లో అండ్ దెన్ స్టేట్ లెవెల్ అంటే ఏపీ లెవెల్లో ఎలాంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క ఎస్సేస్ లో నేను మీకు మెన్షన్ చేసి
మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు చదివి ఒక డ్రాఫ్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నా కూడా మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ అయితే చేసి పెట్టేసుకున్నారు. సో ఇది మీరు చేసి పెట్టుకున్నా కూడా ఎగ్జామ్ లో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఎవరైనా ఈ మెటీరియల్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ మెటీరియల్ మీరు తీసుకోవచ్చు, రైట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.